ప్రెషర్ కుక్కర్ వాటర్ లీక్ అవుతుందా? ఇలా చేస్తే 2 నిమిషాల్లో గట్టిగా ఇలవేస్తుంది. కుక్కర్లో ప్రెషర్ సరిగ్గా పెరగకపోతే కుక్కర్ లోపల నుండి నీరంతా బయటకు వస్తుంది. అప్పుడు ఒక్క విజిల్ కూడా రాదు. లోపల ఆహారం కూడా ఏమాత్రం ఉడకదు. కానీ వదులుగా ఉన్న కుక్కర్ రబ్బర్ను కేవలం 2 నిమిషాల్లో మళ్ళీ బిగించవచ్చు. దీనికోసం మీరు ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మీరు ఉపాయాన్ని పాటిస్తే మీ సమస్య సులభంగా పరిష్కరింపబడుతుంది. నేటి ప్రపంచంలో కుక్కర్ ఉపయోగించని ఇల్లు చాలా అరుదు. నేటి కాలంలో ప్రజల బిజీ షెడ్యూల్ ప్రకారం వంట త్వరగా పూర్తి కావాలంటే కుక్కర్ వాడాల్సిందే. కానీ ఈ కుక్కర్ కోసం ఉపయోగించే రబ్బరు లేదా గ్యాస్ కట్ వదులుగా ఉంటే దానివల్ల కలిగే సమస్య చాలా పెద్దదే అవుతుంది. కుక్కర్లో ప్రెషర్ సరిగ్గా పెరగకపోతే కుక్కర్ లోపల నుండి నీరంతా బయటకు వస్తుంది. అప్పుడు ఒక్క విజిల్ కూడా రాదు. లోపల ఆహారం కూడా ఏమాత్రం ఉడకదు. కానీ వదులుగా ఉన్న కుక్కర్ రబ్బర్ను కేవలం 2 నిమిషాల్లో మళ్ళీ బిగించవచ్చు. దీనికోసం మీరు ఈ సులభమైన చిట్కా పాటిస్తే సరిపోతుంది. వదులుగా ఉన్న కుక్కర్ రబ్బర్ను గోరువెచ్చని నీటిలో 2-3 నిమిషాలు ఉంచాలి. మీరు ఇలా చేస్తే రబ్బరు దాని అసలు పరిమాణానికి తిరిగి వస్తుంది. తరువాత ఈ రబ్బర్ మీద కొంచెం పొడిపిండి చల్లుకోండి. ఇలా చేసిన తర్వాత రబ్బర్ కుక్కర్ మూతలోకి సరిగ్గా సరిపోతుంది. అది మళ్ళీ వేయడం ప్రారంభిస్తుంది. మరో పద్ధతి ఏంటంటే కుక్కర్ గ్యాస్ కట్ను 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో ఉంచండి. మీరు ఇలా చేసినప్పుడు కూడా వదులుగా ఉన్న రబ్బరు దాని అసలు పరిమాణానికి తిరిగి వస్తుంది. వదులుగా ఉన్న కుక్కర్ రబ్బర్ను వెంటనే పారేసే ముందు మీరు ఈ ఉపాయాన్ని ఉపయోగిస్తే మీ సమస్య చాలా సులభంగా పరిష్కరింపబడుతుంది. తరువాత మీ వీలు చూసుకొని కొత్త గ్యాస్ కట్ తెచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ చిట్కాలు నచ్చాయా ఫ్రెండ్స్? Please like, share and subscribe. Thank you for watching.